ఆల్, వెల్కమ్ టు అవర్ రోజు కొత్తగా ఛానల్. ఈరోజు మనం బొబ్బట్లు చేయబోతున్నాం. లెట్స్ సీ ద ప్రాసెస్. ఈరోజు మనం బొబ్బట్లు చేయబోయేది మా రోజు కొత్తగా టీమ్ మెంబర్ సోహెల్. సో లెట్స్ సీ హిస్ రెసిపీ. సో మన బొబ్బట్లకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే 1 full cup ఆఫ్ మైదా పిండి అండ్ ఆల్సో 1 full cup ఆఫ్ గోధుమ పిండి. రెండు సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. అండ్ అందులో ఒక 1 tablespoon ఆఫ్ సాల్ట్ వేసుకొని 1 full spoon ఆఫ్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇది మనం సేమ్ మన చపాతీ పిండి ఆర్ పూరీ పిండి మనం కలుపుకుంటాం కదా, సేమ్ దానిలానే ఇది కూడా మనం కలుపుకుంటాము. ఇందులోని మనం కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, అంటే లైక్ పిండికి సరిపడినంత మనం వాటర్ కలుపుకొని దానిని అసలు ఉండలు లేకుండా ఇలాగ చేసుకోవాలి. సేమ్ మనకి చపాతీ ఆర్ పూరీ కన్సిస్టెన్సీలే రావాలి పిండి. అండ్ మీరు కావాలి అంటే ఇందులోని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. అంటే మనకి అది ఇలా కొంచెం మరీ వాటర్లా కాకుండా కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా, లైక్ పూరీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 4 hours దీన్ని మ్యారినేషన్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో మన బొబ్బట్లు స్టఫింగ్ కోసం శనగపప్పు తీసుకోవాలి. అండ్ ఆ క్వాంటిటీ కూడా ఎంత అంటే 1.5 cup ఆఫ్ శనగపప్పు. సో ఇందాక మనం పిండి తీసుకున్నాం కదా, సేమ్ అదే కప్పులోని కాకపోతే 1.5 cup క్వాంటిటీ. అండ్ వాటర్ వేస్తాం. వాటర్ కూడా ఎలా అంటే డబుల్ అన్నట్టు. ఇప్పుడు మనం 1.5 cup ఆఫ్ శనగపప్పు అయితే దానికి 3 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని కుక్కర్లో పెట్టేసేయాలి 3 whistles వచ్చేంత వరకు, సో దట్ మనకి పప్పు అన్నది మెత్తగా అయిపోతుంది. సో మన పప్పు ఇప్పుడు కంప్లీట్గా ఉడికిపోయింది. మనం ఇందులోని వాటర్ ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి. ఎక్సెస్ వాటర్ ఉంటే వాటిని డ్రైన్ చేసేసేయాలి. నెక్స్ట్ ఇందులోని మనం బెల్లం తురుము వేసుకోవాలి. ఇలాగా 1 cup ఆఫ్ బెల్లం తురుము. ఈ కప్పే మనం అన్నిటికీ సేమ్ క్వాంటిటీ వాడుతాం అన్నట్టు. సో ఈ కప్పులోని మీకు ఇఫ్ ఇన్ కేస్ ఈ బెల్లంలో లేకపోతే మీరు బెల్లం పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే సేమ్ కప్పు క్వాంటిటీ చూసుకోండి. సో ఇంకా మనం దీని మీద మూత పెట్టేస్తే ఆల్రెడీ పప్పు వేడిగా ఉంది కాబట్టి ఆ పప్పుకి ఆ బెల్లం కరిగిపోతుంది. దాన్ని మనం ఇలా కలుపుకొని ఇలా మిక్సీలోని మొత్తం వేసేసి ఒక 3-4 ఇలాచి పైనుంచి వేసి తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేశాక మన స్టఫింగ్ అనే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా కొంచెం థిక్గా, మీడియం థిక్గా ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు చాలా పలుచగా అయిపోతే మీరు మళ్ళీ దాన్ని స్టవ్ మీద పెట్టేసి కొంచెం సేపు ఉడకనిస్తే ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇంకా థిక్గా ఉన్నా కూడా పర్లేదు. సో ఇప్పుడు ఇందాక మనం పక్కకి కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఇలాగ కొంచెం చేతిలోకి తీసుకోవాలి. సో బిఫోర్ చేతుల్లోకి తీసుకునే ముందు మేక్ ష్యూర్ దట్ మీరు చేతులకి ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకొని చేతిలోకి పిండి తీసుకోవాలి. పిండి తీసేసుకున్నాక దాన్ని ఇలాగ చేయి నిండా పరుచుకొని దాని లోపల మనం స్టఫింగ్ వేసుకోవాలి. సో స్టఫింగ్ బాల్ క్వాంటిటీ అన్నది మీ పిండిని బట్టి మీరు తీసుకోవచ్చు. మీరు ఎంత అయితే పిండి చేయి మీద పెట్టుకున్నారో దాన్ని బట్టి బాల్ తీసుకోండి. తీసుకున్నాక దాన్ని ఇలాగా మొత్తం కంప్లీట్గా కవర్ చేసేసేయాలి. సో మీరు మొత్తం కవర్ చేయాలి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా. ఎక్సెసివ్ ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టాలి. తర్వాత మీరు దాన్ని ఒక నువ్వుల పక్కన పెట్టుకోండి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే నువ్వుల్లో ముంచొచ్చు, లేకపోతే లేదు. మేము ఇక్కడ ఏం చేసాము అంటే మా దగ్గర ఈ బటర్ పేపర్ లేదు. సో మేము ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా మనకి, ఆయిల్ ప్యాకెట్ని మేము కట్ చేసి ఆయిల్ ప్యాకెట్ని బేస్ లాగా యూజ్ చేసుకున్నాం. దాని మీద ఈ పిండి పెట్టేసి ఆ పిండి మీదనే మేము ఇంకొక పేపర్ తీసుకున్నాం, ఇట్లాంటి ప్లాస్టిక్ పేపర్ లాంటిది. సో పెట్టి దాన్ని ఇలాగ కంప్లీట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు, అంటే జస్ట్ లైక్ మనకి చపాతీ చేస్తాం కదా, లేకపోతే పరోటా ఎలా చేస్తామో సేమ్ అలాగే దాన్ని ఒక రౌండ్ షేప్కి తీసుకొని రావాలి. మనకి ఇలాగా ఎక్కడ బయటకి రాకూడదు. స్టఫింగ్ కంప్లీట్గా పిండి లోపలే ఉండాలి. ఇలా వచ్చేసేయాలి అన్నట్టు. సో మనకి బొబ్బట్లు ఇలాగా రౌండ్ షేప్లోకి వచ్చేసిన తర్వాత దీనిని ప్యాన్ మీద వేసుకోవాలి.
పాన్ మీద వేసుకొని జాగ్రత్తగా తీయాలి, లేదంటే వాటికి అతుక్కుపోతుంది. అలా తీసేసాక సేమ్ మనం చపాతీని ఎలా అయితే కాల్చుకుంటామో దీన్ని కూడా అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. 2 వైపులా కాలాలి కంప్లీట్గా. ఇంకా కాలిన తర్వాత దానిని తీసేసి మనం ఒక ప్లేట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ టు సర్వ్ అన్నట్టు. అంతే, మన బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకో రెసిపీతో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.